లైంగిక ప్రత్యుత్పత్తి లోపల బీజ కణాల కలయిక అనేటువంటిది ఉంటుంది. అంటే మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి బీజ కణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి బీజ కణాలు, ఈ కలయిక ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని మనము లైంగిక ప్రత్యుత్పత్తిగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల నుంచి ఏర్పడేటువంటి అండము, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల నుంచి ఏర్పడేటువంటి శుక్రకణాలు, ఈ రకంగా కలయిక జరిగి ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ అండము మరియు శుక్రకణాలు అనేటువంటి కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందో, అండము మరియు శుక్రకణం కలయిక కారణంగా జన్యు పదార్థ మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. ఈ జన్యు పదార్థ మార్పిడి జరిగిన తర్వాతనే కొత్త జీవులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి లోపల అండము శుక్రకణము రెండు కలిసిపోతాయి. కలిసిపోయిన కారణంగా జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. జన్యు పదార్థ మార్పిడి జరిగిన తర్వాతనే కొత్త జీవులు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి.